మన నెక్స్ట్ రెసిపీ గోధుమ రవ్వ అడై. గోధుమ రవ్వ అడై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా నల్ల మినపప్పు, మసూర్ దాల్ అంటే ఎర్ర కందిపప్పు అండ్ అలాగే కొంచెం పెసరపప్పు, గోధుమ రవ్వ గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. కొంచెం ఇంగువ, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కాస్త కరివేపాకు, అండ్ కొంచెం కొత్తిమీర. సో మనం బ్రేక్ఫాస్ట్లో చాలాసార్లు దోశలు అంటే అడై కూడా మనకి కొంచెం దోశలాగే ఉంటుంది కదా, ఊతప్పం ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసుకుంటాం. కానీ అంత హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటున్నామని ఆలోచిస్తే ఇందులో మనం అయితే నల్ల మినపప్పు యూజ్ చేసుకున్నాం. పొట్టుతో కూడిన మినపప్పు, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది కాబట్టి చాలా మంచిది. అండ్ అంతేకాకుండా ఇందులో మనం పెసరపప్పు యాడ్ చేసుకున్నాం. అగైన్ మనకి ప్రోటీన్ అండ్ ఫైబర్. అలాగే ఎర్ర కందిపప్పు యాడ్ చేసుకున్నాం. సో ఇందులో కూడా ప్రోటీన్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మనం గోధుమ రవ్వని యాడ్ చేసుకున్నాం. నార్మల్గా ఇలాంటి రెసిపీస్కి వైట్ పాలిష్డ్ రైస్ యాడ్ చేసుకుంటారు లేదా వైట్ రైస్ యాడ్ చేసుకుంటారు, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ. సో ఇందులో మనం గోధుమ రవ్వ యాడ్ చేసుకుంటున్నాం. గోధుమ రవ్వలో మనకి ఎన్నో రకాల వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. అండ్ అలాగే మనకి గోధుమ రవ్వ కొంచెం వైట్ రైస్ని రీప్లేస్ చేసుకోవడానికి బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇందులో మనం గోధుమ రవ్వ తీసుకున్నాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటాను. అండ్ అలాగే స్టవ్ ఆన్ చేసుకొని తవా హీట్ చేసుకుందాం. కాస్త వాటర్ యాడ్ చేసుకుంటాను. ఓకే, ఇందులో మనం అన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి దోశలాగా పల్చగా రాదు, కొంచెం మందంగా వస్తుంది, ఉత్తప్పంలాగా. అడై అలాగే ఉంటుంది. ఓకే, ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇది కుక్ అవ్వడం కొంచెం టైం పడుతుంది. ఇలా మూత పెట్టి కుక్ చేసుకుందాం. కాస్త వెయిట్ చేయండి. సో ఆల్మోస్ట్ డన్. సెకండ్ సైడ్ కూడా మనం ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోయినట్టే. నేను ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. సో మనం తీసుకునే ఫుడ్ ఎప్పుడు హెల్దీగా ఉంటే బెటర్ కాబట్టి నార్మల్గా ప్లెయిన్ రైస్, వైట్ రైస్ తీసుకునే వాళ్ళు, డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కొంచెం గోధుమ రవ్వని ఇలా హెల్దీ రూపంలో యాడ్ చేసుకొని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. గోధుమ రవ్వ అడై రెడీ అయిపోయింది. గోధుమ రవ్వ అడైకి కావలసిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, ఎర్ర కందిపప్పు 1 కప్పు, నల్ల మినపప్పు 1 కప్పు, మెంతులు 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఇంగువ చిటికెడు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పసుపు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 1 టీ స్పూన్. గోధుమ రవ్వ అడై తయారు చేసుకునే విధానం: గోధుమ రవ్వ, పెసరపప్పు, కందిపప్పు, మినపప్పు మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలిపి తవా మీద ఒక దోశలాగా వేసుకొని నూనెతో ఎర్రగా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే గోధుమ రవ్వ అడై రెడీ.